కుమార్ ధర్మరెడ్డిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నిన్న సంచులు ఒడ్లు మొత్తం నింపేట టైంకు అసలు లారీ వచ్చి వేసుకునే టైంకు ఫుల్ వర్షం వచ్చి ఒడ్లు మొత్తం నడిచిపోయినాయి. అసలు ఒక గంట అర్ధగంట సేపు జరిపిస్తే అయిపోతుంది. ఇక్కడ రోడ్ల మీద కూడా అన్ని బోర్డులు ఇట్లా పోసి తీసుకెళ్ళడానికి అది బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్లేస్ కూడా కవర్లు కూడా ఇక్కడ ఏది మన ఏకీ వాళ్ళు కవర్లు ఇవ్వాలి ఏమి ఇవ్వట్లేదు మాకు. మేమే సొంతంగా కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం. మామూలు వేరే విలేజ్లలో కవర్లు అవి ఇస్తున్నాం. ఇక్కడ మాకు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఫుల్ ఉంది. అక్కడ ఫుల్ ఉందని చెప్పి ఇక్కడ ఎక్కడికి అప్పుడు అంతకుముందు నుంచి ఇక్కడనే వస్తున్నాం. ఇక్కడనే వస్తాం, ఇక్కడనే పెడతాం. మొత్తం నేను ఆల్రెడీ దింపి కూడా మాది దగ్గర 4-5 days అవుతుంది. ఇక గవర్నమెంట్ అని ఇప్పుడైతే ప్రస్తుతానికి నాన్న కూడా కొంటా అంటారు, కానీ తీసుకెళ్తే మన కటింగ్ గిటింగ్ అంటే మేము ఒప్పుకోమని చెప్పినాము. కాకపోతే మా ఏం కాలేదు, వేరే వాళ్ళు మరి తడిచిన కటింగ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మాది తెలియదు. మేమైతే కటింగ్ అయితే ఒప్పుకోమని చెప్పినాం. ఇలా చెప్పాలి. రోడ్ మీద వస్తే మొత్తం నాన్న అయితే వెళ్ళినాయి. పట్ట వేయకపోతే పట్ట తెస్తామన్న వరకలే మధ్యాహ్నం తలిగించుకుని తలిగించుకునే వరకలే ఇక రేటు గప్పరకపోయా ఏం లేకపోయా అన్నిటికీ ఒక తిరిగా రేట్ వేయాలి గవర్నమెంట్. లాసు లాభం అన్నట్టు మొత్తం లాస్ అయిపోయినాక ఏం బతుకుతారు? మంచి వడ్లకు ఈ నాన్న వడ్లకు అన్నిటికీ ఒకటే రేటు ఇవ్వాలి. ఆగమైతే రోజులము ఇప్పుడు ఈ 6 నెలల పంట ఆగమైపోయింది రోడ్ల మీద. నిన్న వచ్చిన గాలి మొత్తం కాయ మొత్తం రాలిపోయింది. మనకు పట్టుకున్న దానికి లీజ్కి మొత్తం లాస్ అయిపోయింది. ఇక గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మనకు లాభం అయితే, లేకపోతే లాస్ అయిపోయింది.